జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి నెల 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా వారఫలాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో ఉండి ఈ ఫలితాలను ప్రసాదిస్తున్న అన్న అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో గురుదేవుడి సంచారం, కేతుదేవుని సంచారం కన్యా రాశిలో, కుజ బుధ మరియు శుక్రుని కలయిక, ఈ మూడు గ్రహాల కలయిక ధనుసు రాశిలో ఉంది. రవి సంచారము, సూర్యనారాయణ మూర్తి సంచారం మకర రాశిలో జరుగుతూ ఉంది. శనీశ్వరుని సంచారము కుంభరాశిలో, రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈ వారం యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. వార ఫలాలను తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం ఉన్న ఒక ప్రత్యేక అంశాన్ని ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రత్యేక అంశం ఏంటంటే ధనుసు రాశిలో కుజ బుధ మరియు శుక్రుడు మూడు గ్రహాల కలయిక ఈ రాశిలో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు ధనుసు రాశి మీద నవమ దృష్టితోటి ఆయన ఈ రాశిని చూస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కొన్ని విషయాల్లో సన్మంగళాలు జరగనున్నాయి. అంటే మనకి ఈ వారంలో తెలుసుకుంటాము, కానీ ఒక 1 మంత్ ఉంటుంది ఇది. ఇప్పుడు మనం ఈ వారంలో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. గురు భగవానుడు ఎప్పుడైతే ఏ గ్రహం మీద అయితే దృష్టి పెడతాడో, ఏ రాశి మీద అయితే దృష్టి పెడతాడో ఆ రాశికి జీవం పోస్తాడు. మరియు ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలకి కూడా ఆయన జీవం పోస్తాడు. అలా ఇప్పుడు ఆయన శుక్రుడి మీద దృష్టి పెట్టడము, బుధుడి మీద దృష్టి పెట్టడం మరియు కుజుడి మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా కొన్ని విషయాల్లో జీవం పోస్తూ ఉన్నాడు గురు భగవానుడు. అవేంటంటే మనందరి జీవితాల్లో హ్యాపీనెస్కి ఒక జీవం పడుతూ ఉంది. ఏదైనా విషయాలు సమగ్రంగా తెలుసుకోవడానికి ఇదొక మంచి విషయం, ఇదొక మంచి తరుణం అని చెప్పాలి. అంటే ఏదైనా విషయం అంటే ఏదైనా మీరు స్టడీ చేయాలనుకుంటే ఇది చాలా మంచిది. ఏ విషయంలో అయినా సరే, మీరు మీ ఉద్యోగ వ్యాపారాలకి పనికొచ్చేవి కాదు, లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చాలా అంటే చాలా మంచి పీరియడ్. ఎందుకంటే గురు శుక్రులు ఇద్దరూ కూడా శుభకర్తరి అని అంటాం. బుధ భగవానుడు మరియు కుజ భగవానుడు వీళ్ళిద్దరూ కూడా శుభకర్తరిలో పడ్డారు. శుభకర్తరి ఎందుకంటే కర్తరి అనేదానికంటే శుభదృష్టి అని చెప్పాలి. శుక్ర భగవానుడు కంజైన్ అయి ఉన్నాడు, అలాగే గురు భగవానుడు నవమ దృష్టితో చూస్తూ ఉన్నారు. సో ఇదొక శుభదృష్టి అని చెప్పాలి. ఈ శుభదృష్టి రీత్యా చాలా విషయాల్లో చాలా మంచి ఫలితాలు మనం అష్యూర్ చేస్తాము. ముందైతే మంచి ఫలితాలు అనే కంటే మానసిక ప్రశాంతత, రిలేషన్స్లో చాలా ప్రశాంతత, అలాగే కొన్ని ఫైనాన్షియల్ విషయాల్లో కొంత ఊరట, ఇలాంటివన్నీ కూడా తటస్థించనున్నాయి. ఇక మనం రాశుల వారీగా ఏ రాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితం ఉంది అన్న విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం శుభవార్త శ్రవడానికి అవకాశం చక్కగా ఉంది. ఫోన్ల ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, లేదా ఏదైనా కమ్యూనికేటివ్ ద్వారా కావచ్చు చక్కటి శుభవార్తలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సంతాన రీత్యా కొన్ని మంచి అనుకూలతలు కూడా కొన్ని మంచి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు కనుక విద్యార్థినులు అయితే కనుక చాలా చక్కటి శుభ సమయము చదువుకోవడానికి, అంటే దృష్టి పెట్టి చదువుకోవడానికి, ఏకాగ్రతతో చదువుకోవడానికి, అలాగే చదివింది ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇది చాలా చక్కటి శుభ సమయం అని చెప్పచ్చు. ఈ వారం ఇంకొకటి ఏంటంటే మీరు కనుక కమ్యూనికేటివ్ రంగాల్లో ఉంటే ఆ రంగాల్లో మీరు రాణించడానికి, ప్రశాంతంగా ఉండడానికి, వృత్తి వ్యాపారాల్లో మీరు ఏ వృత్తిలో ఉండనండి, ఏ వ్యాపారంలో అయినా ఉండనండి, ప్రశాంతమైన వాతావరణం మీకు వృత్తి వ్యాపారాల్లో రావడానికి కూడా చక్కటి అవకాశము ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మీకు కలగజేస్తూ ఉన్నాయి. అలాగే ఈ వారం మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలన్నా, ఉద్యోగానికి ప్రయత్నం చేయాలన్నా, లేదా మీరు వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలన్నా, ఇలాంటి గృహానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలన్నా వీటన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం నుంచి ప్రారంభిస్తే తొందరలో అవన్నీ నెరవేరడానికి అవకాశం చక్కగా ఉంటుంది. వృషభ రాశి, వృషభ లగ్నం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి
అలాగే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు శుక్రబలం చాలా బాగా ఉంది. శుక్రబలం చాలా బాగా ఉండడం వల్ల మీకు ఒక రకంగా చెప్పాలంటే అందరితోటి చాలా మంచి రిలేషన్, అందరితోటి చాలా మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటారు. అందరూ మీతోటి చాలా ఫ్రెండ్లీగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్‌గా కొంచెం ఊరట లభిస్తుంది ఈ వారం మీకు. మీరు కనుక వివాహితులైతే ఇప్పుడు మీకున్న ఈ గోచర గ్రహస్థితుల రీత్యా మీ స్పౌస్‌కి చాలా బాగా ఉంటుంది. అలాగే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి బహు చక్కని అవకాశాలు ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే అవన్నీ కూడా ఆరోగ్య స్థానానికి చాలా చక్కటి జీవం పడుతూ ఉంది. మీ రాశి వాళ్ళకి, మీ లగ్నం వాళ్ళకి ఎగ్జిస్టింగ్‌గా ఏమన్నా ఆరోగ్య సమస్యలుంటే ఒక మంచి వైద్యుడు ఇచ్చిన సూచనలు, సలహాల ద్వారా కావచ్చు, వారిచ్చిన మందుల ద్వారా కావచ్చు, అది తగ్గుముఖం పట్టడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఈ ఈ వారం మీకున్న గోచర గ్రహస్థితుల రీత్యా. అలాగే ఈ వారం మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు అంటే ఇంట్లో ఏదన్నా ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించిన ప్లాన్స్ ఏమన్నా మాట్లాడుకోవడానికి వాటికి అవకాశం చక్కగా ఉంది. మాట్లాడుకోవడమే కాకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అవకాశం ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. ముందైతే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటారు. ఇన్‌సెక్యూరిటీ అన్నది ఉండదు ఈ వారము. లోపల నుంచి ఆనందం, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్నంతలో దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇది ఈ వారం మీకు రాబోయే శుభ ఫలితాలు. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే మిథున లగ్నంలో పుట్టిన వారికి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. వ్యాపారస్తులకు చాలా మంచి శుభ సమయము. మీరు గృహ నిర్మాణం చేపడుతూ ఉంటే కనుక దానికి చాలా మంచి శుభ సమయం. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయినా చాలా బాగా ఉంది. కన్స్ట్రక్టివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంది. అలాగే ఇంజనీర్స్కి కూడా ఈ వారం చాలా బాగా ఉంది. మీరు కనుక ఏదైనా నిర్మాణ పనులు చేపట్టాలంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా మీరు అద్దె ఇంటి కోసం వెతుకుతూ ఉంటే మంచి అద్దెలు దొరకడానికి అవకాశం బాగా ఉంది. అలాగే సొంత గృహానికి కూడా మీరేమైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా పరిచయం అవ్వడానికి అంటే ఆల్రెడీ మీకు తెలిసిన పాత మిత్రులు ఎవరైనా కలవడానికి అంటే మీ బంధువుల్లో కూడా చాలా కాలం కలవని వాళ్ళు ఎవరైనా, లేదా మీ మిత్రుల్లో ఎవరైనా చాలా కాలం కలవని వాళ్ళు కలవడానికి కూడా అవకాశం చక్కగా ఉంది. లైజనింగ్ వర్క్స్‌కి మంచి అనుకూలమైన సమయము. మీకేమైనా స్కిన్ ఎలర్జీస్ ఇలాంటి వాటిలతో ఏమైనా బాధపడుతుంటే, ర్యాషెస్ ఇలాంటి వాటిలతో ఏమైనా బాధపడుతుంటే అవన్నీ కమ్ డౌన్ అవ్వడానికి చాలా అవకాశం చక్కగా ఉంది. అదే ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే కొంచెం మీకు ఫీవరిష్‌గా అనిపించవచ్చు. స్వల్పంగా జ్వరం వచ్చే అవకాశం ఉంది. సో, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ స్ట్రెస్ తీసుకోకండి. బాడీ మీదకి, మైండ్ మీదకి ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అది ఫీవర్ వచ్చే అవకాశం ఉంది ఓవర్ స్ట్రెస్ వల్ల. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నిట్లో కూడా అనుకూలంగానే ఉంది మిథున రాశి మరియు మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి ఈ వారము అంటే ఏమంటారు, మీకు అప్పులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి అవకాశం చక్కగా ఉంది. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనుక ఆ డబ్బులు రావడానికి, బాకీలు ఏమన్నా ఉంటే అవన్నీ రావడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. అందరితోటి మంచి రిలేషన్ ఉంటుంది. కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంటుంది. నిశ్చిత దైనందిన జీవితంలో కూడా మనం అనేక విషయాన్ని కంపీట్ చేసుకుంటూ ఉంటేనే మనం జీవితంలో నిలబడగలుగుతాం. అలా కంపీట్ చేసుకునే పవర్ మీకు ఈ వారం చాలా ఎక్కువగా ఉంది. గ్రహదేవతలు చాలా ఎనర్జీస్ని చాలా బూస్టప్ చేస్తున్నాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దృఢ సంకల్పంతో పనులు ముందుకు తీసుకువెళ్తారు. దేనికి జంకకుండా, బెంకకుండా చాలా కాన్ఫిడెన్స్గా ఈ వారం మీకు వెళ్తుందని చెప్పాలి. మనోనిబ్బరంగా ఉంటారు. చాలా బాగా ఉంటుంది. మీకు కుజ భగవానుడు మంచి బలాన్ని, స్ట్రెంగ్త్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. అలాగే మీకు ఈ వారం గురు భగవానుడు, శుక్ర భగవానుడి మీద దృష్టి పెట్టడం వల్ల ఫైనాన్షియల్గా చాలా మంచి శుభ సమయము. అందరితోటి మంచి రిలేషన్ ఉంటుంది. ఇదివల్ల మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకుంటుంటే ఆ అపార్థాలన్నీ ఈ వారం తొలగిపోయి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం ఈ వారం చక్కగా ఉంది. సో, ఒక రకంగా చెప్పాలంటే అందరితోటి కూడా చాలా మంచి సత్సంబంధాలు ఈ వారం ఉంటాయి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే సింహ లగ్నంలో కూడా పుట్టిన వాళ్ళకి
ఈ వారం చేపట్టని పనులన్నీ ముందుకి సజావుగా సాగుతాయి. ఈ చేపట్టిన పనిలో మీరు ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగంలో ఉన్న పెండింగ్ పనులు ఉంటే అవన్నీ చేయడానికి, లేదా కొత్త ఉద్యోగం ప్రయత్నం ఉన్న ఉద్యోగంలో మీరు ప్రమోషన్ కోసం వీటి కోసం ఏమన్నా ప్రయత్నిస్తూ ఉంటే కూడా అవన్నీ ముందుకు జరగడానికి చాలా చక్కగా అవకాశం ఉంది. ధనపరంగా చాలా మంచి శుభ సమయం ఇది. మీకు లాభాధిపతి మరియు ద్వితీయాధిపతి అయిన బుధ భగవానుడు మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తూ గురు భగవానుడి 9వ దృష్టితో చూస్తూ ఉండడం వల్ల డబ్బు పరంగా మీరు అనుకున్నవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్సే కానివ్వండి, లేదంటే ఏదన్నా ఇప్పుడు అంటే ఇవాళ వ్యాపారస్తులకైతే బాగా అవకాశం చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఇప్పుడు కొన్ని ఉద్యోగాల్లో టార్గెట్స్ ఇలాంటివి ఇస్తే అవి అచీవ్ అయితే బోనస్ కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, లేదా ఒక స్పెషల్ ప్యాకేజీ బఫర్ అమౌంట్ ఇలాంటివి ఇస్తామని చెప్తారు. అలాంటివి మీకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటివి ఏమైనా ఆల్రెడీ ఉంటే కనుక మీరు ట్రై చేయడానికి చాలా బాగా ఉంది. ఎందుకంటే ఇన్కమ్ సోర్సెస్ బాగా జనరేట్ అవుతాయి. వ్యాపారస్తులకి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవ్వడానికి అవకాశం చాలా బాగా ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న చందాన మీ మాటల్లో అందరూ కూడా మీరు చెప్పింది యథాతథంగా తీసుకోవడానికి అవకాశం చాలా బహు చక్కగా ఉంది. అందరూ కూడా మీ మాటకి వశవర్తులు అవుతారు. అంటే వశవర్తులు అవుతారంటే నేను చెప్పొచ్చే ఉద్దేశం ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటుంది మీ స్పీచ్. అందరికీ కూడా అర్థమయ్యే విధంగా, అలాగే ఎంత బాగా చెప్తున్నారో అని చూసే విధంగా అట్రాక్టివ్గా ఉండడానికి చాలా అవకాశం ఉంది. సో ఎలా చూసుకున్నా కూడా సింహరాశి మరియు సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూల అంశాలే, శుభాంశాలే చోటు చేసుకుంటున్నాయి. అలాగే కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వారికి మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు మీకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురు భగవానుడు యొక్క శుభ దృష్టిని అందుకుంటూ ఉన్నాడు. ఉద్యోగస్తులకి చాలా అంటే చాలా మంచి శుభ సమయం, మంచి జీవం పడుతుందని చెప్పాలి. ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది. ఏదన్నా మీరు వెనకబడి ఉన్నానని మీరు బాధపడుతూ ఉంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని డెస్టినీ ముందుకు తీసుకెళ్తుంది. ముందుకి వెళ్ళడానికి మరియు మీకంటూ మీరు ఐడెంటిటీ తెచ్చుకోవడానికి, మీకంటూ మీరు ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ వారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. చీటీ వ్యాపారం చేసేవాళ్ళు, వడ్డీకి డబ్బులు తిప్పేవాళ్ళు, లేదా ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ స్పెక్యులేటివ్ దానికైతే అంటే షేర్ మార్కెట్ ఇలాంటి వాటిల్లో అయితే కొంచెం అంత అనుకూలంగా లేదని చెప్పాలి. కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంది. పూర్తిగా అనుకూలంగా లేదు, అలాగని పూర్తిగా ప్రతికూలంగా కూడా లేదు. మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే వ్యాపారానికి వచ్చి ఉండవలేదు. మీ జన్మజాతకంలో కనుక వ్యాపారానికి సంబంధించిన స్థానం బాగోకపోతే గోచారంలో కూడా ఈ వారం సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఎలా ఉందో అలా న్యూట్రల్గా వెళ్తుందని చెప్పాలి. అందరితో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ మీరేం మాట్లాడినా సరే కొంచెం ఆచితూచి మాట్లాడాలి. మీరు మాట్లాడిన అవతల వాళ్ళకి మిస్కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక మిగతా అంత విషయాల్లో బాగా ఉంది. ఈ వారం కన్యా రాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, తులారాశి తులా లగ్నంలో పుట్టిన వారికి మీ రాశికి అధిపతి అయిన శుక్ర భగవానుడు మీకు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ గురు భగవానుడి యొక్క శుభదృష్టి అందుకుంటూ ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే ఈ వారం మీకు చాలా విషయాల్లో చాలా స్పష్టత వస్తుంది. కన్ఫ్యూజన్స్ ఏమీ పెట్టుకోరు, చాలా క్లియర్గా ఉంటారు. దేనికోసం పోరాటాలు లేకుండా మీ పని మీరు, ఎందుకంటే కుజ భగవానుడు శుక్ర భగవానుడితో ఎప్పుడైతే కలుస్తాడో అక్కడ ఆ పాయింట్ ట్రిగర్ అయినప్పుడు చాలా ప్రాక్టికల్ థింకింగ్ ఇచ్చేస్తారు. సో ఈ వారము ఇక్కడ గోచారంలో వచ్చింది కాబట్టి ఒక ప్రాక్టికల్ థింకింగ్ వైపుకి మిమ్మల్ని నడిపిస్తున్నాయి ఈ 2 గ్రహాలు. సో ప్రాక్టికల్ థింకింగ్ ఏ విషయాల్లో? ప్రాక్టికల్ థింకింగ్ అనేది మీ పర్సనల్ విషయాల్లో కావచ్చు, లేదా మీకు కెరియర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. అలా ఒక మంచి ట్రాన్స్పరెన్సీ కుజ భగవానుడు మరియు శుక్ర భగవానుడు ఇద్దరు కలిసి మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ విషయాల్లో అనుకూలంగా ఉంది. అయితే మీకు మీ ఇంట్లోని వాళ్ళకి మధ్య ఆర్థిక విషయాలు, ఆర్థిక అంశాల్లో కొంత మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి రావడానికి అవకాశం కొంత ఉంది. అలానే మీరు కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే మీకు ఈ వారము అంటే మంచి వెంచర్స్ పట్టడానికి మీరు అంటే ఏవైతే మీరు సెల్ చేస్తున్నారో అవి
సెల్ అవ్వడానికి ముందుగా ప్రోగ్రెషన్ వైపు అడుగులు వేయడానికి చాలా అంటే చాలా చక్కటి అవకాశాలు ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మీకు కలగజేస్తూ ఉన్నాయి. అలానే మీకు మీ మేనత్తలతో వైపు కావచ్చు, మీ మేనమామల వైపు కావచ్చు, లేదా మీ మీ అత్తగారు, మీ మామగారు వీళ్ళ నుంచి కొంచెం మనస్పర్ధలు ఇలాంటివి చిక్కులు ఇలాంటివి ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. లేదా వాళ్ళు మిమ్మల్ని ఏదైనా తక్కువ చేసి మాట్లాడడం, లేదా మీ గురించి ఏదైనా కొంచెం తప్పుగా మాట్లాడడం మీ వెనక, ఇలాంటివి కొంచెం చోటు చేసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటివి ఇవి ఈ వారం మీకున్న గోచర గ్రహస్థితుల రీత్యా మీకు వచ్చే ఫలితాలు ఈ వారంలో. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు, మీ రాష్ట్రాధిపతి అయిన కుజ భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. పంచమాధిపతి మరియు ద్వితీయాధిపతి అయిన గురు భగవానుడు నవమ దృష్టిని అందుకుంటూ ఉన్నాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సెట్ రైట్ అవ్వడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. అలానే హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటుగా కూడా వెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా సెట్ రైట్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే కనుక ఆ శుభకార్యం గెట్ టుగెదర్స్ అవ్వచ్చు, శుభకార్యం అవ్వచ్చు, ఇలాంటి వాటి రీత్యా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య డిస్ప్యూట్స్, ఆర్గ్యుమెంట్స్ తలెత్తడానికి అవకాశం ఉంది. లేదా ఇలా శుభకార్య రీత్యా కాకపోయినా ఏదైనా మనీ మ్యాటర్స్లో మీకు మీ ఇంట్లోని వాళ్ళకి కొంత ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ వారం మీ ఇంట్లోని వారితోటి మీకు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. అర్థం చేసుకోరు, కొంత మీరు చెప్పిందంతా కూడా తప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క విషయంలో వీలుంటే ఈ వారం మీరు ఇంట్లోని వాళ్ళతోటి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అసలు కాకుండా నార్మల్గా ఏ విషయాలైనా డిస్కస్ చేసుకుంటే ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉన్నట్లే. మీ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశిలో 3 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. అలాగే మీ రాశి మీద గురు భగవానుడు దృష్టి పెట్టాడు. గురు భగవానుడు మీ రాశి మీద దృష్టి పెట్టడము, మీ రాశిలో 3 గ్రహాలు సంచారం చేయడము, ఇది మీకు డబ్బు ఖర్చు అయితే ఈ వారం అవుతుంది. కానీ డబ్బు ఖర్చు అయినా సరే మళ్ళీ వస్తాయి, మళ్ళీ తెచ్చుకోవచ్చు, మళ్ళీ సంపాదించుకోవచ్చు అన్న ధైర్యం కూడా మీకు కుజ భగవానుడు ఈ వారం మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అలానే శుక్ర భగవానుడు మీకు లాభాధిపతి అవుతూ మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడంటే మీకు ఎవరైనా డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉంటే కనుక ఈ వారం ఆ డబ్బులు రావడానికి అవకాశం బహు చక్కగా ఉంది. అలాగే ఎవరితోటైనా మీకు ఏదైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలు తొలగిపోవడానికి అవకాశం చక్కగా ఉంది. మరియు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని అనుకూల అంశాలు కూడా చోటు చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా ఒక మంచి నిర్ణయం అయితే ఈ వారం మీరు తీసుకుంటారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు, లేదా మీ సంతాన రీత్యా కావచ్చు, ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు మీకు కలగజేస్తున్నాయి. అది మీకు ఎంతగానో తృప్తిగా కూడా ఇస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయము తృప్తినిస్తుంది. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అన్న ఇది కూడా మీకు రావడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ డబ్బు ఖర్చుతో పాటుగా మీకు అంటే సంతాన రీత్యా డబ్బు ఖర్చు ఉండొచ్చు, లేదా మీరు ఏదైనా ఒక ప్లాన్ అనుకుంటే ఆ ప్లాన్ రీత్యా డబ్బు ఖర్చు ఉండొచ్చు. ప్లాన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకునే ప్లాన్ చేశారంటే కొనడానికి డబ్బు ఖర్చు అవుతుంది కదా, అలాంటి డబ్బు ఖర్చు ఉండొచ్చు. లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకున్నారంటే దాని రీత్యా డబ్బు ఖర్చు ఉంటుంది. కాబట్టి అంటే ఒక రకంగా చెప్పాలంటే పనులన్నీ చాలా సజావుగా సాగుతాయి. ఇప్పుడు మనం ఏదైనా అనుకుంటే దానికి తగ్గ డబ్బులు లేకపోతే ఆ పని ముందుకు వెళ్ళదు కదా. అలా కాకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు ముందుకు వెళ్ళడానికి ఈ వారం చాలా చక్కటి అవకాశం గోచర గ్రహస్థితులు మీకు కలగజేస్తూ ఉన్నాయి. అలానే ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం శుక్ర భగవానుడు బలం కొంత తక్కువగా ఉంది ఈ వారం. మీరు ప్రత్యేకించి శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. శుక్ర భగవానుడు బలం కొంచెం తక్కువగా ఉండడం వల్ల ప్రశాంతంగా కూర్చోలేరు, ప్రశాంతంగా తినలేరు, ప్రశాంతంగా పడుకోలేరు. కొన్ని ఇదమిత్తంగా కారణం ఏంటి అనేది కూడా మీకు అర్థం కాదు. సో కొంచెం అంటే కొంచెం ఆలోచనలు ఎక్కువ అవుతాయి ఈ వారం. ఆలోచనలు కూడా ఒక వ్యాలిడిటీ ఉండదు. ఎందుకు దేని గురించి ఆలోచిస్తున్నారు ఇది కూడా మీకు ఒక
మీకు మీకు మీరే అనుకుంటారు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను విషయాలు ఏం లేకుండా అని చెప్పి. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ వారం కొంచెం అవకాశం ఉంది. మీరు దీన్ని తొలగించుకోవడానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేస్తే కనుక విపరీతమైన ఆలోచన ధోరణి నుంచి మీరు బయటపడటానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. కుంభరాశి మరియు కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు లాభస్థానం ఈ వారం చాలా బలంగా ఉంది. లాభస్థానం బలంగా ఉండడం అంటే ఒక రకంగా చెప్పాలంటే డబ్బు పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మీకు ఏ ఏ విషయాల్లో అయితే ఏమన్నా మీరు అనుకున్న పనులు అవ్వకుండా ఉంటే కనుక అవన్నీ ముందుకు వెళ్ళడానికి చాలా చక్కటి అవకాశాలు ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు కలుగజేస్తున్నాయి. అనుకోని ట్రావెల్స్ కొన్ని చేస్తారు. చేసిన ప్రతి ట్రావెల్ కూడా అంటే సడన్ ట్రావెల్స్ అయితే పడతాయి. కానీ సడన్గా మీరు ఈ ప్రయాణం చేయడము ఒక రకంగా మీకు మంచి ప్లస్సే అవుతుంది. వెళ్ళిన పని అవ్వడము, లేదా మీరు వెళ్ళిన చోటు నుంచి మంచి ఎనర్జీస్ క్యారీ చేయడము, తద్వారా కొంచెం ఫోన్ల ద్వారా మంచి గుడ్ న్యూస్లు వినడానికి అవకాశం చాలా బాగా ఉంది. లేదా మీ ఇంట్లో ఏదైనా లేదా మీ జీవితంలో జరిగే గుడ్ న్యూస్లు ఎవరితో అయినా షేర్ చేసుకోవడం, మీ ఇంట్లోని వాళ్ళతో కావచ్చు లేదా బయట వాళ్ళతో కావచ్చు షేర్ చేసుకోవడానికి ఈ వారం చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి మీనలగ్నంలో పుట్టిన వారికి ఈ వారం ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన సమయము. మంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి స్విచ్ ఆన్ అయ్యే సమయం అని చెప్పాలి. కాకపోతే వ్యాపారస్తులకి పూర్తిగా అనుకూలమైన సమయం కాదు. కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకు మటుకు చాలా మంచి అనుకూలమైన సమయము. అలాగే మీరు ఏదైనా అంటే విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఉద్యోగస్తులు వాళ్ళకి అనుకూలంగా ఉంది. మీరు ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే విదేశీ ప్రయత్నాలు చేయాలనుకుంటే కనుక ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు చేయాల్సిన విదేశీ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సజావుగా సాగడానికి అవకాశం చక్కగా ఉంది. మనం ఈ వారం ఓవరాల్గా మీనరాశి మీనలగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే దశమ స్థానం మీద గురు భగవానుడు దృష్టి పెట్టడం వల్ల ప్రశాంతమైన రిజల్ట్స్ ఈ వారం మీకు ఇవ్వడానికి చాలా చక్కటి అంటే గురు భగవానుడు ధనుసు రాశి మీద ఇంకా దృష్టి పెడతాడు. గత కొంతకాలం నుంచి దృష్టి పెట్టాడు. ఈ వారం ఏంటంటే శుక్ర భగవానుడు మరియు బుధ భగవానుడు కూడా కుజ భగవానుడితో కూడి ఉండడం వల్ల ఇంకా బాగుంటుందని, ఇంకా కొన్ని విషయాల్లో కొన్ని మంచి రిజల్ట్స్ చూడటానికి అవకాశం ఉంటుంది. విద్యార్థినులకి మంచి సమయం. వ్యాపారస్తులకి ఒకటి మంచి సమయం కాదు, వ్యాపారస్తులకు ఒకళ్ళకే కొంచెం మంచి సమయం కాదు, ఉద్యోగస్తులకి మంచి సమయం. మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి సమయం, శుభ సమయం. ఒక వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంది. గోచారము పూర్తిగా ప్లస్ చేయట్లేదు. ఉద్యోగస్తులకు మటుకు చాలా బాగా ప్లస్ చేస్తూ ఉంది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు. ధనుసు రాశిలో 3 గ్రహాల సంచారము, గురు భగవానుడు ధనుసు రాశిలో దృష్టి పెట్టడము నిజంగా చాలా మంచిది. ఇప్పుడు శుక్ర భగవానుడు సంచారము, కుజ భగవానుడు సంచారం, బుధ భగవానుడు సంచారం. అంటే మీ జన్మజాతకంలో కుజుడు మరియు బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురు మీకు ఏమేం మంచి ఫలితాలను అందించగలిగే స్థితిలో ఉండి అందించలేకపోతున్నారు. ఒకవేళ అందించే స్థితిలో ఉన్నా కూడా దాన్ని పెంచుకోవడానికి. అలాగే వాళ్ళు ఇప్పుడు ప్రతి గ్రహము పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి అన్ని గ్రహాలకి. ఏమన్నా నెగిటివ్స్ ఇచ్చే స్థానాల్లో వాళ్ళు ఉన్నా లేదా నెగిటివ్స్ ఇచ్చే విపరీతమైన ఫలితాలను ఇచ్చే స్థానాధిపతులు వాళ్ళు అయినా సరే, ఉదాహరణకు చెప్పాలంటే గురు శుక్రులు ఇద్దరికీ కూడా కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. సో వాళ్ళకి కనుక ఇప్పుడు కొన్ని లగ్నాల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళు కేంద్రాధిపతులు అయితే కనుక కేంద్రాధిపత్య దోషాన్ని కూడా వాళ్ళు ప్రసాదించగలుగుతారు. అలాగే మారక స్థానాల్లో ఉన్న అలా ఏమన్నా ఉంటే కనుక అవి మనకి కొంచెం అంటే గురు శుక్రులు కాబట్టి విపరీతమైన వ్యతిరేక ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇవ్వరు. గొడ్డలతో పోనీకుండా గోటితో అయితే తీసేస్తారు. సో అలాగా ఇబ్బందులు పడకుండా ఉండడానికి కూడా ఇప్పుడు మనం అంటే మీ జన్మజాతకంలో ఈ 3 గ్రహాల బలాన్ని పెంచుకోవడానికి కుజుడు మరియు బుధుడు మరియు గురుడు ఈ గ్రహాల బలాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారము చాలా నిస్సందేహంగా చాలా చక్కగా ఉపకరిస్తుంది. చాలా చక్కగా మీరు దీన్ని ఉపయోగించుకొని మీ జన్మజాతకంలో ఒకవేళ బాగాలేకపోయినా దాన్ని అధిగమించడానికి తాత్కాలికంగా అయినా అవకాశాలు చక్కగా ఉంటాయి. చూశారు కదండి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు ప్రసాదించే ఫలితాలు మీ రాశి వారికి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ద్వాదశ రాశుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి
ఏ పరిహారం చేసుకుంటే, పరిహారం అనే కంటే ఏ ప్రత్యేకమైన పూజ చేసుకుంటే ఈ వారం అంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అన్న విషయం మనం తెలుసుకుందాం. ధనుసు రాశి ఈ వారంలో చాలా బలోపేతంగా ఉంది. కారణం శుక్ర భగవానుడు అక్కడ సంచారము, అలానే గురు భగవానుడు ఆ రాశి మీద దృష్టి పెట్టడము, బుద్ధికి కారకుడైన బుధ భగవానుడు అక్కడ సంచారం చేయడం, బలానికి, శౌర్యానికి, ధీరత్వానికి, పరాక్రమానికి కారణమైన కుజ భగవానుడు కూడా ఇదే రాశిలో సంచారం చేయడం చాలా మంచి బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అని చెప్పాలి ఇది. దీనికి సంబంధించిన ఈ గ్రహాలకి సంబంధించిన ఈ గ్రహదేవతలకి సంబంధించిన వరాలు జల్లులు అందరం అందుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ వారం మొత్తం కూడా చేయడం చాలా శుభప్రదం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను అందిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ మీకు ఏమైనా కోర్టు కేసులు ఉంటే కనుక అవన్నీ తొలగడానికి ఇప్పుడు చేసే లక్ష్మీ నరసింహ తొందరగా త్వరితగతిన నెరవేరడానికి అవకాశం చక్కగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఈ వారం చేయడం వల్ల మీకు కనుక భూమికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, లేదా ఆస్తి కానీ భూమి కానీ కొనాలనుకున్నా, లేదా కొనలేకపోతున్నా, అమ్మాలనుకున్నా అమ్మలేకపోతున్నా, వీటన్నిటికీ కూడా ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తే కరెక్ట్గా గురు భగవానుడు కుజ భగవానుడు మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఏమన్నా మీకు ఇష్యూస్ ఉంటే, ఇల్లు కొనుక్కోవాలన్నా, వాహనం కొనుక్కోవాలన్నా, ఏమన్నా చికాకులు అడ్డంకులు ఇలాంటివి ఉంటే కనుక అవన్నీ త్వరితగతిన తొలగిపోయి మీరు అనుకున్నది మీరు చేయడానికి అవకాశం చక్కగా ఉంటుంది. అందువల్ల ఈ వారము సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మరియు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన అత్యంత శుభకరమైన ఫలితాన్ని, క్షేమకరమైన ఫలితాల్ని, అలాగే లాభకరమైన ఫలితాల్ని ద్వాదశ రాశుల వారు మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళు అందుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.